celebration and party songs round lo next contestant is Veekshana. ఇవాళ పాడబోయే పాట నేను పాడబోయే పాట పుట్టినరోజు జేజేలు, చిత్రం బంగారు కలలు. పాడిన వారు పి సుశీలమ్మ గారు, రచించిన వారు దాశరథి గారు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటి తాయిలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. కలకలలాడే నీ కళ్ళు దేవుడి ఇళ్ళమ్మా, కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా. కలకలలాడే నీ కళ్ళు దేవుడి ఇళ్ళమ్మా, కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా. నీ కోసమే నే జీవించాలి, నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటి తాయిలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాదుడు కావాలి. నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాదుడు కావాలి. నీ సంసారం పూల నావల సాగిపోవాలి. నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి. నిన్నే తలచి నీ పొంగిపోవాలి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటి తాయిలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. ఏం చెప్పను, అంత క్యూట్ గా పాడు. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యు. వీక్షణ సార్ చాలా బాగా పాడావు. ఎక్కడో ఒక చోట ఎక్కడో కొంచెం గొంతులోకి ఒక చిన్న ఏదో అనిపించింది, కానీ మొత్తం 99% చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. పచ్చని సంసారం, పచ్చని కాపురం అనే టైటిల్స్ విన్నాను. నేను చూస్తుంటే పచ్చని సంవత్సరంలా ఉంది. ఇది థ్యాంక్ యూ సార్. బాగుంది, చాలా బాగుందమ్మా. Veekshana, what's your date of birth? 27 July 2011. Okay, July 27th. నీ పుట్టినరోజు ఏం చేస్తావు జనరల్ గా? సాయిబాబా గుడికి వెళ్తాను మోస్ట్లీ. వావ్. తర్వాత ఇంకా స్కూల్లో సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. జనరల్ గా ఏం చేస్తారు స్కూల్లో ఇలాంటి సెలబ్రేషన్? ప్రిన్సిపల్ మ్యామ్కి మేము బుక్ ఆర్ ఏదైనా ప్లాంట్ ఇవ్వాలి, అంటే చాక్లెట్స్ అవన్నీ నాట్ అలౌడ్. ఆహా, వావ్, నోబుల్. ఇంట్లో కేక్ కటింగ్ చేస్తాము, అందరు ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి. ఈ సెలబ్రేషన్ రౌండ్ లో ఈ పాట చాలా మధురంగా ఉండింది. ఫీల్ తో పాడావు. దాట్ వాజ్ సంథింగ్ వెరీ స్పెషల్. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఐ వాజ్ ఫీలింగ్ అ లిటిల్, అంటే నీ గొంతులో ఆ సంగతులు పలుకలేదని కొద్దిగా మేము అందరూ దాని గురించి మాట్లాడాము కదా. కానీ ఈ రోజు ఈ సెలబ్రేషన్ రౌండ్ లో ఐ థింక్ యు వర్ బెటర్ దెన్ లాస్ట్ వీక్. Thank you, sir. దట్స్ గుడ్. దేర్ ఇస్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నా తతారనా ఇలాగే పండుగ జరగాలి. ఎప్పుడు ఎంత అందంగా అన్నావో చెప్పలేను. చాలా క్యూట్ గా పాడావు, చాలా చక్కగా పాడావు, థ్యాంక్ యూ. ముద్దుగా పాడావు నాన్న. నీలో పోయిన ఎపిసోడ్స్ కంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ నేను చూసింది నేను చెప్తాను. జరగాలి లీ కాకుండా లీలోకి వచ్చావు. అది కాన్షియస్ ఎఫర్ట్ పెడుతున్నావు అని చెప్పి క్లియర్ గా తెలిసింది. దానికి నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. వీక్షణ, సార్ అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చెప్పన ప్రేమ
మిలేనియం సాంగ్స్ తో మేము ముందుకు రాబోతున్నాం. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించు. వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యూ హ్యావ్ ఎ యూనిక్ క్వాలిటీ. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, ఆ ఇంటి గట్టు నేనడిగా, చిరుగాలి నాపి నేనడిగా, ఒక అద్భుతం అని అనాలనిపించింది కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. దోబూచులాటేలరా. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి, ఏంటిది? ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా. పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడాం. మన సునీత గారు ఇచ్చిన బిల్డప్ కి నేను ఏమనుకున్నానంటే, ఇది నీ టాలెంట్ కి పరీక్ష. చరణ్, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడదామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం మర్చుంటాయి. ఓ, అన్ని గ్యాప్లు ఇస్తానా? ఓకే. గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు, అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలవ్ చెడుగు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావు అప్పుడు? ఓకే. అనిల్, రైట్స్ ఉన్నాయా మా